ప్రభువైన యేసుక్రీస్తు నామములో సాక్ష్యమిచ్చుదా యేసయ్య వీక్షకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరొక దైవజనుడిని నేను కలుసుకోవడం జరిగింది. వారు ఎలాగా ప్రభులోకి వచ్చారు, వారు ప్రభుని అంగీకరించారు, ప్రభుని ఎలాగా మరి వెంబడిస్తూ ఉన్నారు, దేవుని పరిచర్యకి ఎలా వచ్చారు, ప్రస్తుతం వారు ఏం చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా వారిని అడిగి మీకు తెలియజేసేటువంటి మరి కార్యక్రమం చేస్తూ ఉన్నాను. కాబట్టి వారిని మీకు పరిచయం చేస్తున్నాను. అయ్యగారు వందనాలండి. మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషం. మా యొక్క సాక్ష్యం ఇచ్చేదా యేసయ్య అనేటువంటి మరి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో మరి మీరు మాతో పాటు కూర్చోవడం మాకు ఎంతగానో సంతోషంగా ఉంది. మరి మీ గురించి మేము ఎన్నో విషయాలు మేము విన్నాము. మరి మీకు కుటుంబ నేపథ్యం, మీరు ఎలాగా మరి ఎక్కడ పుట్టారు, మరి తల్లిదండ్రులు, మీ కుటుంబ నేపథ్యం, ఈ వివరాలన్నీ కూడా మా ప్రేక్షకులతో మీరు పంచుకుంటారా? కొంచెం తప్పకుండా పంచుకుంటాను. నా పూర్తి పేరు మహమ్మద్ పాలరాజు. చాలామందికి ఆశ్చర్యంగానే కనపడవచ్చు, మహమ్మద్ ఏంటి, పాలరాజు ఏంటని. ఇక్కడ మా కుటుంబ నేపథ్యం గురించి కొన్ని విషయాలు స్పష్టంగా తెలియపరచాలని చెప్పి అనుకుంటున్నాను. మా నాన్నగారి పేరు మహమ్మద్ జమీర్ గారు. ఆయన ఒక నిష్ఠగల మహమ్మదీయ కుటుంబం నుంచి ప్రభుని అంగీకరించారు. నాన్నగారి సొంత ఊరు అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట. అమ్మగారి పేరు అలివేలు మంగతయ్యారు గారు. అమ్మగారు స్వగ్రామం అప్పటి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కోనసీమ జిల్లా మలికేపురం మండలం మోరి గ్రామానికి చెందినవారు. అమ్మగారు నిష్ఠగల బ్రాహ్మణ కుటుంబంలో నుంచి ప్రభువుని అంగీకరించారు. మేము ఇద్దరం, నాకు అక్క, నేను. అయితే అక్క గడిచిన 4 సంవత్సరాల క్రితం ప్రభు యొక్క సన్నిధికి చేరుకుంది. ప్రస్తుతం నేను, నా భార్య, నాకు 2 పిల్లలు, మేమందరం కూడా కలిసి దేవుని పరిచర్యను ఇక్కడ చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నాన్నగారు అమ్మగారు ఎలా ప్రభువుని అంగీకరించారు అనే విషయాన్ని కూడా క్లుప్తంగానే నేను జ్ఞాపకం చేస్తాను. నాన్నగారికి కొంచెం బలహీనత వచ్చిన కారణాన్ని బట్టి నాన్నగారు నర్సాపురం ఈ లెపర్సీ హాస్పిటల్కు వైద్యం కొరకు రావడం జరిగింది. నాన్నగారు గతంలో ముందు చెప్పినట్టు చాలా నిష్ఠగల మహోదయ కుటుంబం అయింది. రంజాన్ మాసం వచ్చినప్పుడు చాలా ఆయన మంచి కవి, పాటలే రాసేవారు. కనుక రంజాన్ మాసం వచ్చినప్పుడు చాలా మంచి పాటలే రాసి ఆయన వాళ్ళ యొక్క ఇష్టదైవాన్ని వాళ్ళ ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభువుని యేసుక్రీస్తు గురించిన సత్యాన్ని వాళ్ళు తెలుసుకొని ఆయన ప్రభువుని అంగీకరించడం జరిగింది. అదే సమయంలో అమ్మగారు కూడా ప్రభువుని తెలుసుకున్న కారణాన్ని బట్టి అమ్మగారు కూడా ఈ యొక్క లెపర్సీ హాస్పిటల్ రావడం జరగడం, మరి అమ్మగారి యొక్క తల్లిదండ్రులు అమ్మగారిని విడిచిపెట్టడం, ఈ పరిస్థితి జరిగినప్పుడు ఇక్కడున్న అప్పట్లో ఉన్న హస్బెండ్ మిస్సమ్మ గారు ఆవిడ అమ్మగారిని చేరదీసి ఆదరించి వారి అమ్మగారికి నాన్నగారికి ఆమె వివాహం చేసింది. అప్పట్లో డాక్టర్ షార్ట్కర్ గారు, తర్వాత హస్బెండ్ మిస్సమ్మ గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క అమ్మగారు నాన్నగారి యొక్క రక్షణకు ఆ మిషనరీలు ఒక కారణమని కూడా నేను చెప్పడం జరుగుతుంది. అయితే నాన్నగారు అప్పట్లో లెపర్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలం క్లరికల్లో చేశారు. తర్వాత ఎక్కువ పేషెంట్స్ ప్రభు యొక్క సువార్తను చెప్పడం, హాస్పిటల్లో దేవుని వాక్యాన్ని, సంఘంలో దేవుని వాక్యాన్ని చెప్పడం, సంఘ పెద్దగా ఉంటూ అలాగే వైఎంఈఎఫ్లో నాన్నగారు అనేక ప్రదేశాలు తిరిగి దేవుని సువార్త చేసి ఎన్నో సంఘాల స్థాపనకి నాన్నగారు కారణమయ్యారు. అదే సమయంలో మా చిన్నప్పుడు నన్ను కూడా నాన్నగారు ఆయనతో పాటు ఈ వైఎంఈఎఫ్ పక్షంగా ఆ యొక్క సంఘాలకు మా చిన్నతనంలో తీసుకెళ్ళడం అనేది కూడా నాకు జ్ఞాపకం ఉంది. ఇలాగ నాన్నగారు అమ్మగారు వారి యొక్క రక్షణలో కొనసాగింది. నాన్నగారు వాళ్ళు నర్సాపూర్ వచ్చిన తర్వాత మరి మీ తల్లి గారు అలాగే నాన్నగారు వీళ్ళిద్దరూ కూడా మిమ్మల్ని ఒక భక్తి మార్గంలో పెంచారు. వాళ్ళు ఎంత చక్కగా మరి దేవుని ఎరకముందు వాళ్ళు ఎంత నిష్ట కలిగి ఉన్నారో, దేవుని ఎరిగిన తర్వాత ప్రభుని రక్షణ కలిగించిన తర్వాత కూడా మరి అంతే నిష్ఠతో వారు మరి దేవుని కొరకు నిలబడ్డారని మేము వినడం జరిగింది. మరి మీ యొక్క బాల్యం ఎలాగా కొనసాగింది? నాన్నగారు అమ్మగారు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఒక నిష్ఠగల దేవుని బిడ్డలుగానే వారు జీవితాన్ని ప్రారంభించారు. ఎందుకంటే అన్యుల్లో నుంచి వారు వచ్చారు కాబట్టి ఎలాంటి నిష్ఠ అన్య సంబంధమైన దాని ఉండేదో అదే రీతిగా దేవునిలో కూడా అంత పగడబంది నిష్ఠ గల క్రైస్తవ జీవితాన్ని వారు మాకు నేర్పించారు.
చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళడం, అలాగే క్రమం తప్పకుండా దేవుని మందిరానికి చర్చికి తీసుకువెళ్ళడం, దేవుని వాక్యాలు మాకు నేర్పించడం, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన, దేవుని వాక్య ధ్యానం, వ్యక్తిగతంగా బైబిల్ చదువుకోవటం, ఇవన్నీ కూడా అమ్మగారు మాకు బాల్యం నుంచి కూడా వాళ్ళు నేర్పించారు. అది వాళ్ళకున్న క్రమేణ భక్తి మార్గం కాబట్టి అదే భక్తి మార్గంలో మమ్మల్ని కూడా అమ్మగారు నాన్నగారు చిన్నప్పటి నుంచి పెంచారు. ఎంతవరకు పెంచారంటే చిన్నప్పుడు అప్పట్లో సండే స్కూల్ ర్యాలీస్ అని జరిగాయి. అప్పట్లో దాదాపు నాకు 7 సంవత్సరాల వయసు అనుకుంటా, 8 సంవత్సరాల వయసులో నాకు అంత గుర్తు లేదు, కానీ ఆ నర్స్పూర్ సండే స్కూల్ ర్యాలీలో దాదాపు 53 గణపతి వాక్యాలు అప్పగిస్తే ఒక మంచి షీట్ తీసుకొస్తే నాన్నగారు చాలా సంతోషించారు. అప్పట్లోనే మీరు అంటే ఆ టైం మీకు ఎంత వయసు అన్నారు? దాదాపు నాకు 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల వయసులో మీరు ఆ గిఫ్ట్ లేకపోతే బహుమతి మెడల్ గెలుచుకొని వచ్చాను. అప్పుడు మీ నాన్నగారి యొక్క స్పందన ఎలా ఉంది? చాలా సంతోషపడ్డారు. చాలా సంతోషపడ్డారు. మా బిడ్డలు దేవుళ్ళు ఎన్ని వచనాలు మీరు చెప్పారు? దాదాపు 53 కంఠ వాక్యాలు చెప్పాను. 53 కంఠత వాక్యాలు. 7-8 సంవత్సరాల వయసులో 53 కంఠత వాక్యాలు మీరు చెప్పారు అని అంటే మరి మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎలాగ భక్తిలో పెంచారో మరి మాకు అర్థమవుతుంది. మరి మీరు ప్రభువులోనికి రక్షణగా అంగీకరించడానికి, ప్రభుని రక్షణగా అంగీకరించడానికి మీరు ముందు నుంచి కూడా మరి దేవుళ్ళలోనే ఉన్నారు, దేవుళ్ళలోనే పెరుగుతూ ఉన్నారు కాబట్టి, మిమ్మల్ని భక్తిలోనే పెంచుతూ ఉన్నారు కాబట్టి మీరు ఎలాగా మీరు ప్రభువులోకి వచ్చారు? దాదాపు అది 1985వ సంవత్సరం, 80 సంవత్సరం సమ్మర్ హాలిడేస్ వచ్చింది. అంటే నాన్నగారిని ధవళేశ్వరంలో పాస్టర్ గారు ఉండేవారు, ఆయన ప్రభుత్వం తెలిపోయారు. ఆయన నాన్నగారిని అమ్మగారిని ఎక్కువ భక్తి మార్గంలో పెంచి ఎక్కువ వాళ్ళతో సహవాసం నాన్నగారికి అమ్మగారికి. ఆయన పేరు ఏమన్నా గుర్తుంది? ఆయన పేరు ఎలీషా గారిని ఈ మధ్యకాలం వదిలి చేరుకున్నారు. అయితే నాన్నగారికి వాళ్ళు ఎక్కడో ఒక చోట మొత్తం మీద సముద్రం జర్నీలో పరిచయం అయ్యారు. నా చిన్నప్పుడు జర్నీలో పరిచయం అయ్యారు. పరిచయం అవడంతోనూ కొంచెం నాన్నగారికి అమ్మగారికి ఆయన బాగా ఇన్స్పిరేషన్ అయ్యి ఎక్కువ భక్తి మార్గంలో వాళ్ళతో సహవాసం ఎక్కువ చేస్తుంటారు. వాళ్ళకైనా మాకు ఎందుకంటే ఇటు నాన్నగారు తరపున కానీ అమ్మగారి బంధువులు చాలా తక్కువ మాకు. ఎందుకంటే చిన్న విషయం చెప్తాను. అంటే నాన్నగారి తరపు నాన్నమ్మ వాళ్ళు ఎప్పుడైనా చూడడానికి వచ్చేవారు, కానీ అమ్మ తరపు బంధువులు ఎవరు కూడా మాకు చూడడానికి లేరు. దాదాపు మా చిన్నప్పుడు దాదాపు నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు మా మేనమామ అంటే అమ్మగారు తమ్ముడు మాత్రం ఒకసారి వచ్చి చూశారు. మా పెళ్ళిన తర్వాత. ఎందుకంటారు ఎవరు రాకపోవడానికి కారణం అంటే మెయిన్ విషయం ఏంటంటే వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు కాబట్టి, వాళ్ళు వేరే మతంలో వెళ్ళిపోయారన్న విధానాలు అప్పట్లో బాగా బలంగా నమ్మకం ఉండేది. కాబట్టి అందుకనే వాళ్ళు ఏం చేశారంటే అమ్మగారిని అంత వాళ్ళని పట్టించుకునేవారు కాదు. అమ్మగారి చిన్నలో వాళ్ళు మాత్రం ఎవరికి తెలియకుండా అప్పుడప్పుడు వచ్చి జస్ట్ చుట్టం చూపు వచ్చి ఒక గంట కూర్చొని చూసి వెళ్ళిపోయేది. తర్వాత మా అమ్మగారు మా మేనమామ అంటే అమ్మగారి తమ్ముడు మాత్రం చాలా కాలం అంటే మేము దాదాపు 4వ తరగతి చదువుతున్నప్పుడు సార్ మాత్రం ఆయన వచ్చి చూసి వెళ్ళారు. ఆయన మాత్రం అప్పుడప్పుడు రావడం చేసేవారు. కానీ మాకు బాగా మా పెళ్ళైన తర్వాత మా పెద్దమ్మ కావాలి చూడడానికి వచ్చిందన్నమాట. అది అంటే ఆ నేపథ్యం రీసెంట్గా ఒక 3 years బ్యాక్ అనుకుంటాను మా పెద్దమ్మ కొడుకు అన్నయ్య వచ్చాడు చూడడానికి నిలుపుకుంటాను. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు మిమ్మల్ని చూడడానికి? దాదాపు ఒక 45 years. 45 years తర్వాత మిమ్మల్ని గుర్తుపెట్టుకొని రావటం అంటే మీకు ఎంతో చాలా సంతోషం. వచ్చి ఆ రోజు వచ్చాయి అంటే మా బంధువులకు ఆయన స్కూల్లో జాబ్ చేసేవారు. వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు ఇక్కడ పనుల అని. అంటే మాకు ఎలా తెలుసు అంటే అమ్మగారి బంధువులు కొన్ని స్కూల్లో ఉండేవారు అప్పట్లో. వాళ్ళు టైప్ ఇస్తుంటే అక్క టైప్ నేర్చుకుంటే వెళ్తుంటే మా మొక్కలు చూసి మీరు క్రైస్తవులు కాదు, అసలు మీరు ముందు ఎవరో ఒకసారి చెప్పండి అంటే ఇలా మా అమ్మగారు పలానా అంటే మీ పలానా వాళ్ళు మీకు ఏమవుతారు కొన్ని వివరాలు అడిగారు వాళ్ళు. చెప్పడంతో మేము కొంచెం అమ్మ వాళ్ళకి కొంచెం దూర బంధువు అని తెలిసి వాళ్ళు మమ్మల్ని ఛాయ్ చేయడం ప్రారంభించారు. దూర బంధువు మరీ దూర బంధువు కాదు. తర్వాత అమ్మను వాళ్ళు పెద్దనాన్న చిన్న గారి వరుసలో వచ్చింది. మీరు ఎప్పుడు మీరు ప్రభువులోకి వచ్చారు? అయితే ఆ అమ్మ అది కూడా చెప్పుకొస్తాను. మాకు ఎవరు బంధువులు లేరు కాబట్టి ఎక్కువ ఆ పాస్టర్ గారు వాళ్ళతో బాగా మాకు అటాచ్మెంట్ ఉండేది. ఎలీషా గారితో వాళ్ళు మాకు బాగా ఎలాగంటే అమ్మ అన్నయ్య అనేది పిలిచేది, మేము మావయ్య మాకు పిలిచినంత అటాచ్మెంట్ మాకు బాగా వాళ్ళకు ఉండిపోయి ఉండేది. ఆ సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. సమ్మర్ హాలిడేస్ వస్తే సెలవులకి ఎక్కడికి వెళ్ళడానికి లేదు కాబట్టి
ఆ రోజు అక్కడి నుంచి ఒక బ్రదర్ వచ్చారు, నాన్నగారిని అమ్మని చూడడం పోతే వాళ్ళతో పాటు మేము వెళ్తాం సెలవులకి అన్నాం. మేము సెలవులకి వెళ్తామంటే అమ్మంది ఖాళీ కదా సెలవులకి వెళ్ళండి, అయితే ఒక కండిషన్, సెలవులకి వెళ్తాం కాబట్టి ప్రార్థన చేసుకుని మాను మూసుకుంటూ రావాలి, అది నా ఆశ, ఈ వయసులోనే మీరు మాను మూసుకుంటారని చెప్పి అమ్మ చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారు కాకుండా నన్ను తీసుకుని బ్రదర్ అబ్రహాం గారిని బ్రదర్ ఉండేవారు, ఆయన కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అయితే ఆయన మాత్రం నా మీద చాలా కేర్ తీసుకున్నాడు, ఎందుకంటే ఆయన అమ్మని మమ్మీ అని పిలిచేవాడు, ఆ సంబంధం మీద తొమ్మిదని పిలిచేవారు. ఇప్పుడు కూడా పిల్లలు అబ్రహం గారి పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా నన్ను బాబాయ్ అని పిలుస్తుంటారు, అంత సంకేతం వాళ్ళు. ఆయన నన్ను నా మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు, నా మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఎలాగైనా సరే నేను ప్రభువులోకి రావాలని చెప్పి ప్రతిరోజు ఏకాంత ప్రార్థన తీసుకెళ్ళడం, వాక్యం చెప్పడం, ఇలా ఎంతో ప్రభువులు నన్ను బలపరిచి నన్ను ప్రభువులోకి రక్షణ మార్గంలోకి ఆయన వాళ్ళందరూ కూడా అప్పుడు నడిపించాను. అప్పుడు అది ఏ సంవత్సరం? అది 85 సంవత్సరం, 85 సంవత్సరం. ఆ సంవత్సరంలో నేను ఆ దినాల్లోనే రక్షించబడి ప్రభుని అంగీకరించి మనమూసుకుంది, నా పాప ప్రభు రూపంగానే పశ్చాత్తాపడి ఆ సంవత్సరంలోనే నేను బాప్తిస్మం కూడా తీసుకుంటూ జరిగింది. మీరు ఎక్కడ బాప్తిజం తీసుకున్నారు? మీకు బాప్తిజం ఇచ్చినటువంటి వాళ్ళు? నేను బాప్తిజం 85 సంవత్సరంలో 85 సంవత్సరం జూన్ 9వ తారీఖున గోదావరి నదిలో ఎలీషా గారి చేత బాప్తిజం తీసుకున్నాను. ఆ ఎలీషా గారు ఎలీషా గారు మీకు బాప్తిజం ఇచ్చారు. 85 సంవత్సరంలో 85 సంవత్సరంలో మీరు దాదాపు అదే రోజు నాతో పాటు మేము 5గురు బాప్తిజం తీసుకున్నాం. నేను, అక్క, తర్వాత ఎలీషా గారు అబ్బాయి వేరే పెద్దలు బాప్తిజం తీసుకున్నాం. విచార విషయం ఏంటంటే ఆ రోజు బాప్తిజం తీసుకున్నప్పుడు ప్రస్తుతం ఇద్దరు మాత్రమే మేము సజీవ మిగిలిన 2 మంది మీరు మీకు ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? నేను ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది, ఎంతవరకు చదువుకున్నాను? నేను ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు హాస్పిటల్ ఎడ్మిషన్ అక్కడ స్కూల్లో చదువుకున్నాను. 6th to 10th వరకు మిషనరీ స్కూల్ చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు కూడా వైన్ కాలేజీలో చదువుకున్నాను. పీజీ వరకు మీకు మీతో పాటు చదివినటువంటి మిషన్ హై స్కూల్లో మీతో పాటు చదివినటువంటి వారు, లేకపోతే కాలేజీలో మీతో పాటు చదువుకున్నటువంటి స్నేహితులు ఎవరైనా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారండి. మాతో 10th క్లాస్లో ఒక అబ్బాయి చదువుకున్నాడు, రాజబాబు అని. ప్రజెంట్ నన్ను ఇప్పుడు ఐఏఎస్ చేస్తూ ప్రస్తుతం హౌసింగ్ దానికి అనుకుంటాను, ప్రజెంట్ అతను డైరెక్ట్గా చేస్తున్నాడు. అలాగే మా క్లాస్లో ఒక అబ్బాయి ఉండేది వివేక్ అని, అతను ప్రస్తుతం కమర్షియల్ దాంట్లో సంథింగ్ కమిషన్ ఏదో చేస్తున్నాడు, దాని ప్రజెంట్ ఇంక్లూడ్ అక్కడ ఉంటున్నాడు. అలాగే కొంతమంది మాత్రం నాకు చదువుకున్న వాళ్ళు దేవుని సేవకులు అయ్యారు, ఆ ప్రాంతాల దేవుడు సేవ చేస్తున్నారు. మరి మీకు మీ స్నేహితులు వాళ్ళందరూ కూడా సెక్యులర్గా లేకపోతే వాళ్ళు లోకపరంగా వాళ్ళు చూస్తారు ఒక మంచి పొజిషన్లోనే వాళ్ళు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మరి మీరు ప్రభుని రక్షణకు అంగీకరించిన తర్వాత మీరు సేవలోకి ఎప్పుడు వచ్చారు? అది నేను అంటే చిన్నప్పటి నుంచి అమ్మగారి దృక్పథం ఏంటంటే నేను సేవ చేయాలి. అంటే ఇప్పుడు మధ్యలో స్నేహితుల గురించి ఎందుకు అడిగానంటే మీరు ఇంత మంచి చదువుకుని మీరు సేవకులు అయ్యారు కదా, మీ ఫ్రెండ్స్ ఏమో వాళ్ళు ఐఏఎస్ తర్వాత కమర్షియల్ ట్యాక్స్ లేకపోతే అట్లాంటి వీటిలో వాళ్ళు సెటిల్ అయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి మీరు సేవలోకి ఎప్పుడు వచ్చారు? సేవలోకి వచ్చిన తర్వాత మీకు ఎప్పుడైనా నేను ఎందుకు సేవలోకి వచ్చినటువంటి బాధ ఏదైనా కలిగిందా? అది కూడా చెప్తాను. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీకి టీసీసీ అయిపోయిన తర్వాత కొంతకాలం జీవన్ జ్యోతి క్లాస్లో అకౌంటెంట్ కమ్ క్యాషియర్గా పనిచేశాను. ఏ సంవత్సరం? దాదాపు 94 అనుకుంటున్నాను, నాకు అంత గుర్తులేదు. అయితే ఎందుకంటే వెర్సన్ గారు నాన్నగారికి మంచి స్నేహితులు. ఒకరోజు వెర్సన్ గారు హాస్పిటల్ చర్చలో వాక్యం చెప్పడానికి వచ్చారు, నేను కూడా వెళ్ళాను. వెల్సన్ గారు అంటే ఇప్పుడు జీవన్ జ్యోతి ప్లస్ అది ప్రార్థన వీరుడి పాట రాసిన ఆయన నాన్నగారికి మంచి స్నేహితులు. అంటే ఇప్పుడు సరదాగా ఆయన ఎప్పుడు కూడా మమ్మల్ని మేము నాన్నగారు కృష్ణ గారు నవాబు గారు పిలిచేవారు అనమాట. క్లోజ్. ఆ రోజు చర్చ అయిన తర్వాత ఆయన నవాబు గారు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే అలాగే చదువుకున్నాడు సార్, ప్రస్తుతం అలాగా ఉన్నాడంటే ఎందుకు నా దగ్గరికి పంపించండి, నేను కొంచెం వర్క్ నేను చేస్తాను, నాకు అవసరం అని చెప్పంటే దాదాపు 2 years ఆయన చేతి కింద పనిచేశారు. అయితే ఇక్కడ చిన్న విషయాన్ని నేను చెప్తాను.
నేను పుట్టినప్పుడు అమ్మగారు పేరు పెడతాకి చర్చికి తీసుకెళ్తే అప్పుడు హస్బెండ్ మిషన్ గారు దగ్గర చెప్పాను, అమ్మగారిని బాగా పెంచుకుని ఆవిడని చెప్పాను కదా. ఆ హస్బెండ్ మిషన్ గారు అమ్మలకి అమ్మ బాబు పుట్టారు అని చెప్పి తీసుకెళ్తే మీ బాబుకి ఏం పేరు పెట్టను అని అంటే అమ్మ మీ ఇష్టమో అని అంటే అమ్మగారు బాబుని చేతిలో పెట్టుకుని ప్రాక్టికల్గా ఈ బాబు రాబో దినాల్లో దేవుని సేవకుడు అవుతాడు నేను చెప్తున్నాను, అప్పుడు పౌరుని పేరు పెడుతున్నాను చెప్పి ఆవిడే పేరు పెట్టారు. మిషనరీ పెట్టారు, ఆ మిషనరీ పేరు పెట్టారు. అంటే మిషనరీ ఆవిడ నర్సాపూర్లో ఒక మిషనరీ అప్పట్లో మిషనరీగా ఉండేది. ఆవిడ మీకు పేరు పెట్టింది, మిషనరీ పేరు పెట్టింది. కనుక అమ్మగారికి ఉద్దేశం ఏంటంటే ఆ మిషనరీ గారు ఇలా పేరు పెట్టారు, అక్కడ ఎప్పటికైనా మా బిడ్డ దేవుని పరిచర్య చేయాలి అని. నేను అలా ఉంటుంటే ఒక పక్క ఉద్యోగం చేసుకుంటున్నాను, జాబ్ చేస్తున్నప్పుడు ప్రభు ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు ఎందుకు తన పరిచర్య చేయమని పిలిచినట్టు నాకు అర్థమైంది. నేను ప్రార్థన చేసిన నా ఉద్దేశం ఏంటంటే నేను బాగా చదువుకున్నాను కాబట్టి నాకు చేతిలో ఎడ్యుకేషన్ ఉంది. అది ఇప్పుడు నేను మిమ్మల్ని అడగబోతున్నాను. అంటే మీకు మంచి ఎడ్యుకేషన్ ఉంది కదా, మీరు ఎడ్యుకేషన్ అంటే మీరు ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికి వెళ్ళాలా, లేకపోతే మీరు దేవుని పరిచయకు రావాలనేటువంటి సందిగ్ధం ఏదైనా ఏర్పడిందా? అది ఆ విషయం మీకు చెప్తాను. నేను అప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు నాకు ముందు ఆలోచన ఏంటంటే మంచి ఉద్యోగం చేసుకుంటే అప్పుడు నాకు చదువును బట్టి నాకు మంచి పొజిషన్ పోస్టులు వచ్చినాయి కూడా. అయితే చేసుకుంటూ అందులోకి వచ్చిన భాగాన్ని ప్రభు కోసం ఎక్కువ ఖర్చు పెడుతూ ప్రభు పై సహకరిందామని నా ఆలోచన ఉంది ఎక్కువ. అయితే మరి దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. దాదాపు నేను ఒక జీవజ్యోతి ఉద్యోగం చేస్తే అప్పట్లో వరల్డ్ విజన్ సంస్థలో కూడా ఒక బ్రదరు పరిచయమైన ఆయన కూడా పిలిచారు. నాకు ఎక్కువ నేను చదువుకున్నది ఆడిటింగ్ అకౌంట్స్ మీద నేను స్పెషలైజ్ చేశాను కాబట్టి అందరూ మాకు ఇంటర్నల్ ఆడిటర్స్ కావాలి, నువ్వు వచ్చే బాబు అని చెప్పి పిలిచారు అప్పుడు టైం. కానీ నేను స్పష్టంగా చెప్పాను నాకు దేవుడికి పిలుపుందని కనిపెట్టమని చెప్పాను. ఒకరోజు జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. నేను అది యాక్చువల్గా యథావిధిగా డ్యూటీకి వెళ్ళిపోయాను, వర్క్ చేస్తున్నాను. కానీ సడన్గా ఒక రకమైన షవరింగ్ అంటూ వాడికి నీరసంగా వచ్చేసింది. కనీసం అప్పుడు కంప్యూటర్స్ లేకపోతే తనతో రాయాలి, ఆ పెన్ను పట్టుకుని రాయలేకపోతున్నాను. నీరసం వచ్చి చెప్పంటే దాదాపు 3-4 రోజులు చూసేసరికి కనీసం పెన్ను పట్టుకుని రాయాలంటే శక్తి కూడా లేకుండా వీక్నెస్ వీక్. అప్పుడు ఇలా కాదనుకుని ఏం చేశానంటే ఒక 10 రోజులు దర్శనంగా చెప్పైనా కొంచెం బాగోలేదు కాదు, సెలవు పెట్టేసి ఇంట్లో కూర్చొని ప్రత్యేకించి ప్రార్థన చేయడం ప్రభు మరి నాకు ఇలా పరిస్థితుల్లో ఉంది, నేనేం చేయను, ఒక ఉద్యోగం చేసుకుంటాను. ఎందుకంటే నాన్నగారు వాళ్ళ పరిస్థితి వేరు కనుక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటే కుటుంబానికి ఆశ్రమం అని చెప్పి అప్పుడు వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ప్రభు నేను ఏం చేయను అని చెప్పి చేస్తుంటే ప్రభు స్పష్టంగా నాతో నువ్వు స్పష్టంగా నా పరిచయం నువ్వు చేయాలి అని ప్రభు యొక్క పిలుపుని నేను స్పష్టంగా గ్రహించగలిగాను. అది ఎన్నో సంవత్సరం? అది దాదాపు 96వ సంవత్సరం. అప్పుడు మీ రెస్పాన్స్ ఏంటి? అప్పుడు నేను మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభు మరి ఓకే నేను చేయలేను, నువ్వేం చెప్తే చేస్తాను, నువ్వేమంటే చేస్తాను. అయితే మరి నాన్నగారు కూడా దాన్ని ఒప్పుకోవాలి కదా అన్నారు. అంటే ఒకరోజు జరిగిన విషయం ఏంటంటే నాన్నగారు వీడు ఉద్యోగం మానేస్తున్నాడు, ఎవరు మాట్లాడలేదు అని చెప్పి కొంచెం ఒక రకమైన ఆందోళన వచ్చేసారు వాళ్ళు. కొంచెం వాళ్ళకి ఏంటంటే నేను చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తే కొంచెం కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కొంచెం మనకు బాగుంటుంది కానీ వాళ్ళ యొక్క తలంపులు ఆలోచన. ఆ పరిస్థితుల్లో అప్పుడు నేను ప్రార్థన చేసుకుని దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు నాకు. ఆ వాగ్దానాలు పట్టుకున్నాను, ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడి దగ్గర 3 విషయాలు అడిగాను. మొట్టమొదటి ప్రభు ఇదిగో నేను కొంచెం సిక్ అయ్యాను, నేను మీ పరిస్థితికి వెళ్తే నా బలహీనత రాకుండా ఫస్ట్ విషయం నాకు నువ్వు ఆరోగ్యం ఇవ్వాలి. రెండవది ఇప్పుడు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను, జీతం తీసుకుంటున్నాను, దాంతో కుటుంబానికి ఆశ్రయం ఉంటున్నాను. కానీ నేను ఉద్యోగం మానేసిస్తే సేవకి తెలియకపోయిన మా ఫ్యామిలీ వీళ్ళందరూ వస్తారు. సో కాబట్టి నాకు నా పోషణ బాగా. మూడవది నువ్వు నా సేవకి నన్ను ఏర్పరచుకున్నట్టు నా పేరెంట్స్ కూడా విషయం గురించి నువ్వు తెలియపరచు ప్రభావం చేసి నేను విషయంలో ప్రార్థన చేసి ధైర్యం చేసుకుని తెలిసిన దగ్గర అయ్యాల ప్రభు పరిచయం పిలుస్తున్నారు, నేను మానసికని చెప్పి జాబ్ నుంచి వచ్చేసాను. రిజైన్ చేసి నాన్నగారు చాలా బాధపడ్డారు ఫస్ట్లో.
అయితే నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రభు నువ్వే నాన్నగారితో మాట్లాడాలా, దర్శించాలి. ఏం చేశాడంటే నాన్నగారు నాకు తెలియకుండా వేరే చోట ఇక్కడ ఉద్యోగం పనేది పడకుండా మానేశాడో ఇది అనుకుని వేరే ఉద్యోగం ఉంది కదా అని వడు కలిసి పక్కన వెళ్ళొస్తున్నాను. నాన్నగారికి యాక్సిడెంట్ అయింది, కారు ఉద్దేశిస్తే విషయం ఏంటంటే సైకిల్ తుక్తుకు అయిపోయింది, నాన్నగారు తగ్గుతాడు. సరికి మేము కంగారు పడుతున్నాం, పిల్లలు ఏంటి ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత ఎలా జరిగింది అన్న అప్పుడు ఒకే మాట నాన్న అన్నారు, బాబు ప్రభు నిన్ను సేవకులు ఇస్తుంటే సేవకులకు నిన్ను అడుగుపెట్టాం. ఎందుకంటే ఇద్దరు బయటికి వెళ్ళగలగా కానీ ఇలా జరిగింది, దేవుడు కాపాడాడు. అలాగే ఎవరిలో నాకు దేవుని చిత్తం కాదేమో, అలాగే దేవుడికి ఏం చెప్పి నాన్నగారు అప్పుడు అర్థం. ఆ తర్వాత నేను నాన్నగారికి చెప్పి ఈ విషయం ఎదురు కొంతకాలం దేవుడి పని తరగతికి వెళ్ళడం జరిగింది. ఇది నా సేవ పిలుపు, సేవ. మీరు ఎప్పుడు పూర్తిగా సేవ కొరకు వచ్చారు? నేను దాదాపు 96 అనుకుంటాను వెళ్ళిపోయాను ఆయన పాస్టర్ గారికి. 98లో వివాహం అయిన తర్వాత నాన్నగారు బాబు మేము ఇప్పుడు పెద్దవాళ్ళు వేసాం, బాబు మరి ఇంకా సంపూర్ణ సేవ చేయలేదు కనుక నాన్నగారు మా దగ్గర పంపించానంటే ఇప్పుడు ఆయనే సంఘంలో ఒక విశ్వాసాన్ని చూసి ఆవిడకి కూడా దేవుని పిలుపు దర్శనం ఉంది, సేవ పట్ల చెప్పి గ్రహించి అప్పుడు నాన్నగారు వాళ్ళతో మాట్లాడి దేవుని చెప్పి ప్రకారం వివాహం అయింది. వివాహం అంటే మేము నర్సాపురం వచ్చి సేవ ప్రారంభించాం. అదే ఇప్పుడు మీరు మంచి మాట చెప్పారు. మీ సతీమణి గురించి మేము అడగాలనుకుంటున్నాం. ఇప్పుడు ఆమె కూడా ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి సహోదరి అని మేము విన్నాము. మరి దేవుడు ఏర్పాటును బట్టి దేవుడు మిమ్మల్ని ఇద్దరిని కూడా ఐక్యపరచడం కూడా అది దేవుని చిత్తంలో ఒక భాగమే అని మనం అనుకోక తప్పదు. మరి ఆవిడ కూడా అంటే మీ సతీమణి పాస్టర్ గారు కూడా ఆవిడ కూడా మంచి సాక్ష్యం అని విన్నాం. వాళ్ళు ఏంటి ఆవిడ సాక్ష్యం చిన్న మాట చెప్తారు? ఒక మాట చెప్తాను. మా మామయ్య గారు బీహార్కు సంబంధించిన వ్యక్తి, ఆయన పేరు సింగ్. ఆయన భయంకరమైన కాళిక మాత పూజ చేసేవారు. అయితే ఆయనకి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వచ్చి ఆయన ఆ పూజ చేసేవాడు, చాలా దేవుడిని పూజించేవాడు. ఆ సమయంలో ఆయన ప్రార్థన చేశాడంట, నిజంగా నువ్వు దేవుడు అయితే నా ఆరోగ్యం స్వస్థ ప్రార్థన చేస్తే ప్రభుత్వం ముట్టాడు, స్వస్థపరిచాడు, నేనే దేవుడిని బయలుపరుచుకున్నాడు ఆయన. మొత్తం అప్పుడు ఆయన అన్ని విడిచిపెట్టి చేసి ప్రభుని అభినందించాడు. సంతోషం. అంటే ఆ విధమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి స్త్రీని దేవుడు మీకు జతగా ఇవ్వడం, మరి మీరిద్దరు కూడా సేవలో కొనసాగడం. మరి మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలు, పాప బాబు. పాప బీఎస్సీ ఎంఏ బీడీ కంప్లీట్ అయింది, బాబు ఎంబీఏ చేస్తున్నారు. మీరు ఎక్కడ పరిచయం? ప్రస్తుతం నేను ప్రస్తుతం బాగా గ్రేస్పోయినారంటే ఉన్న ప్రాంతం, దీన్ని ఆధారం చేసుకుని ఆయా స్థలాల్లో దేవుని పరిచర్య చేస్తున్నాను. నేను దాదాపు 98 వివాహం అయింది, నర్సుకు వచ్చాను. వచ్చిన తర్వాత 1 సంవత్సరం అంతా ప్రభుత్వాన్ని ఎక్కడ పరిచర్య చేయాలి అన్న విషయాన్ని ఆలోచన చేసి ఆయా స్థలాలకు వెళ్ళి దేవుని వాక్యం చెప్పడం, సంఘాలు బలపరచడం నేను చేస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో ఒక చిన్న విషయం కూడా చెప్తాను. ఒకసారి ఒక ఊరు, నాకు ఊరు గుర్తులేదు కానీ వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అయ్యా పాస్టర్ గారు వచ్చారు, అంటే ఒక పల్లెటూరు, బాగా పల్లెటూరు వచ్చారు, సంస్కారం ఇవ్వండి అని చెప్పాను. ఇస్తానన్నాను. అంటే తీరా తీసి థమ్సప్ బాటిల్ తీసుకొచ్చాను. నేను అడిగాను ఏంటంటే థమ్సప్ బాటిల్ తీసుకొచ్చానంటే మాకు ద్రాక్ష దొరుకుతుంది అన్న. నేను చాలా బాధపడి అయ్యో ఈ పరిస్థితిని మనం ఒక సేవ దృక్పథంతో తీర్చాలని ఆలోచన చేసి ఒక 10 ద్రాక్షసం బాటిల్ వేసి, నాకంటే నేను రాయమండ్రిలో పాస్టర్ ఉన్నప్పుడు ఆయన సంబంధించిన విషయాన్ని కొన్ని చూసేవాడిని. దేవుడు నాకు కొంచెం అవగాహన ఉంటే అప్పుడు ఏం చేశానంటే, ఎందుకు మనం ఈ సంబంధించిన సేవకు సంబంధించిన విషయాల్లో మనం సహకారంలో ఉండకూడదు అన్న ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని అప్పుడు ఒక చిన్న స్టోర్స్ కింద చిన్న అంటే ఇంట్లోనే కొన్ని బాటిల్స్ ఇచ్చి సేల్స్ చేస్తూ ఉండేవాళ్ళం. దేవుని ప్రభు చేత దేవుడి ఈ రోజు నా చిన్న ఒక క్రిస్టియన్ స్టోర్స్గా దేవుడు దాన్ని దీవించి ఆశీర్వదించారు. అప్పుడు ఆ తర్వాత 2000 సంవత్సరం నర్సపూర్లో గాంధీనగర్లో కర్మేల్ చర్చి అనేది ప్రార్థన ఉండేది. అక్కడ సేవకుడు ఎవరు లేరని చెప్పి వాళ్ళు జరిగితే దాదాపు 1 సంవత్సరంన్నర అక్కడ సంఘకాపరిగా చేశాను. ఆ తర్వాత తదుపరి అక్కడి నుంచి వాళ్ళు బయటికి వెళ్ళమన్నప్పుడు ప్రార్థన చేశాను. ప్రభు మరి ఏం చేయమని చెప్పి ప్రార్థన చేస్తే, ప్రభు మీ సొంత స్థలంలోనే మీరు పరిచయం చేయమని ప్రభు చెప్తే
మేము ఈ స్థలం మాకు 3 సెంట్లు నాన్నగారి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది ఇది. అందులోనే ఒక పాలనలో దర్దాపుల్లో మందిరాన్ని, అప్పుడు ఇలా మందిరం లేదు, 10,000 డబ్బులు కూడా లేదు, అది కూడా చెప్తాను, డబ్బులు కూడా లేదు, మందిరం కూడా లేదు. అప్పుడు చిన్న చిన్న స్తంభాలు వేసి పైన పాత బంగాళ పెంకులు, పాత కలప తీసుకొచ్చి చిన్న షెడ్ లాగేసి ఇక్కడ పరిచయనప్పుడు ప్రారంభించాం. దేవుని కృప చేత అప్పుడు ఏమీ లేవు. అంటే మీరు పరిచయకు వచ్చారు, పరిచయం చేస్తున్నారు చక్కగా. అయితే ఎప్పుడైనా ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు కదండి, మంచి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు, మీరు వారు కలుసుకున్నప్పుడు ఎప్పుడైనా మాటల సందర్భంలో వచ్చినప్పుడు వారికి ఇన్కమ్ బేస్ ఎంత, మంత్లీ శాలరీ ఎంత వస్తున్నాను, లేకపోతే అలాంటి ఏదైనా వచ్చినప్పుడు, లేకపోతే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వారు మీకు తెలియజేస్తున్నప్పుడు నువ్వేం చేస్తావు అన్నప్పుడు ఎప్పుడైనా ఎందుకంటే మీరు ఉన్నతమైనటువంటి చదువుకున్నారు, నిజానికి మీరు ఉద్యోగానికి ఒకవేళ ఉద్యోగం ఏదైనా మీరు చేయాలనుకుంటే చార్టెడ్ అకౌంట్గా మీరు చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మీరు దైవజనుడిగా మీరుండి మీ ఇన్కమ్ సోర్స్ వారితో మీరు ఎప్పుడైనా మేరేజ్ వేసుకోవడం కానీ, బాధ కలగడం కానీ, నేను కూడా అలా ఉద్యోగానికి వెళ్ళుంటే ఎంతో డబ్బులు, వేల డబ్బులు నాకు ఉండదు కదా అనేటువంటి నిరాశ ఎప్పుడైనా వచ్చిందా మీకు? వచ్చి చాలాసార్లు కూడా సాతాను శోధిస్తూ ఉంటాడు. వాడు ఏమంటే నువ్వు చదువుకున్నావు, నీ తోటలు అందరూ కూడా మంచి మంచి జాబ్స్ చేసుకుంటారు, నువ్వు కూడా ఆ స్థాయికి వెళ్తే మంచి జాబ్ నీకు వచ్చింది కదా అంటాడు. అంటే అప్పుడు ఒకటే నేను జ్ఞాపకం చేద్దంటే, నేను చేసే పని ప్రభు పని, ప్రభు పిలుపు నాకు ఉంది కనుక ఆ ప్రభు యొక్క పిలుపు వెళ్ళిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా నేను ఒకసారి కొన్ని పురుగులు అంటే సేవా జీవితం అంటే ఒక విషయం చెప్తాను. సేవా జీవితం పూర్వపనులు కాదు, నిరాశలు ఉంటాయి, కృంగిదలు ఉంటాయి, ఆకులు దప్పులు ఉంటాయి, ఒకసారి ఆహారం లేని పరిస్థితులు కూడా ఉంటాయి. ఒక సందర్భం వచ్చిన కాదు వచ్చిన విషయం చెబుతూ ఉంటాను. అది సంవత్సరం నాకు గుర్తులేదు కానీ గుడ్ ఫ్రైడే రోజు అది మాత్రం గుర్తున్నాను. గుడ్ ఫ్రైడే రోజు ఆ రోజు తింటాక మాకు ఏమీ లేదు ఇంట్లో, అంటే సందర్భం వచ్చిన కాబట్టి దేవుడు మా మధ్య వరకు చెప్తున్నాను, ఇంట్లో తింటాక మాకు ఆహారం ఏమీ లేదు. అంటే పిల్లలు వచ్చి బాబు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి ఏదో కొంచెం పాలు లాంటిది ఇచ్చేసి వాళ్ళకి ఆ పూట సరిపెట్టేసాం. పొద్దున్న మమ్మల్ని యథావిధిగా గుడ్ ఫ్రైడే ఆరాధన అయిపోయింది, అందరూ వచ్చారు, ఆరాధన అయిపోయింది, వెళ్ళిపోయారు తప్ప మేము మాత్రం అసలు కనీసం తింటాక మాకు ఇంట్లో ఆహారం పని ఏం లేదు. పొద్దున్న చాలా ఉపవాసంతోనే ఉన్నాం కానీ ఏమీ లేదు. ప్రార్థన చేస్తాం ప్రభు అంటే ప్రభు బలపరచడానికి మమ్మకి ఆ స్థితి ఇచ్చారని చెప్పి మాకు అర్థమైంది. పొద్దు నుంచి సాయంత్రం వరకు దాదాపు సాయంత్రం 5 అయ్యింది, ఇంట్లో మాత్రం మేము వంట చేసుకోవాలి. కొంచెం ఆకలి ఎత్తే ఇది కొద్ది మంచిగా తాగడం, పిల్లలకి ఎదుగుచ్చి పాలు లాంటి పట్టేయడం తప్ప ఇంట్లో మాత్రం వంట అంచలేదు. ఆ పరిస్థితుల్లో చాలా ఎలాగుంటుందంటే సిచ్యువేషన్, ఇది కనుక ఉద్యోగం చేస్తుంటే జేబులో డబ్బులు ఉండే కదా, ఏంటి నిరాశ అని చెప్పి చాలాసార్లు నిరాశ వస్తుంది. అప్పుడు ప్రభు సభలో కూర్చొని మేము ప్రార్థన చేస్తాం. ఒక ప్రభు మాకు ఇచ్చిన ఒక వాగ్దానం ఇప్పటికి కూడా మేము జ్ఞాపకం చేసుకుంటాం. గొప్ప గాయముక్తమైన బాధ్యతలు పంట కుక్కల కూర్చొని ప్రభు వాగ్దానం ఇచ్చారు. సరిగ్గా సాయంత్రం 6 అయింది. ఒక బ్రదర్ వచ్చి ప్రార్థన చేయించుకుని ఒక 10 రూపాయలు చేతిలో పెట్టలేడు. 10 రూపాయలు వెళ్తే అదే ఆ రోజు మాకు పరమానందం. 10 రూపాయలు మరి 10 రూపాయలు ముట్టుకున్నప్పుడు లేకపోతే 10 రూపాయలు పట్టుకున్నప్పుడు మీ స్పందన అదే పరమానందం అయిపోయింది. ప్రభా నీ పొందనాలు ఈ రోజు మాకు ఇది పంపించావని. అప్పుడు 10 రూపాయలు తీసుకెళ్ళి కొంచెం బియ్యం తెచ్చుకుని దాని ఏదో కొంచెం చేసుకుని మొత్తం రాత్రికి గేట్ చేశాం. మరుసటి రోజు ఉదయం ఒక బ్రదర్ వచ్చి, అక్క వాళ్ళు అప్పుడు వేరే ఊరు ఉండేవారు, ఆ ఊరు నుంచి వచ్చాడట. అక్కని అన్న నీకు అక్క పంపిందని చెప్పి ఒక 100 రూపాయలు చేతులు పెట్టి వెళ్ళారు. అయితే కొన్ని ఇంట్లో కసులు బియ్యం అని సరిగ్గా కొంచెం తెచ్చుకున్నాను. అంటే నాకు తెలిసింది ఏంటంటే, నేను మీకు మీ గురించి విన్నది ఏంటంటే, దేవుని మీద మీకు ఏదైనా అవసరం అన్నా, మీకు ఏదైనా కావాలన్నా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగానే మరి మీరు ముందు కొనసాగుతారనేటువంటి మాట నేను విన్నాను. అది నిజంగా వాస్తవం. ఇలా చెప్పాలంటే ఇప్పుడు చాలా సమయం పడుతుంది కానీ ఒక చిన్న విషయం మాత్రం చెప్తాను. దేవుడు మీద ఆధారపడడం అంటే ఏంటో పరిసరలో ప్రతి విషయంలో కూడా, సేవలో కానీ పరిసరలో కానీ మందిరం కట్టినప్పుడు కానీ ప్రతి విషయం మీద కూడా ప్రభు మీద ఆధారపడడం అనేది ఒక 2-3 సందర్భాలు. అంటే దాని ఈ సాక్షి చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళ విశ్వాస జీవితం బలపరచబడడానికి కూడా నేను కోసం 2-3 మాటలు మీకు సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను.
మేము నర్సపూర్లో సేవ చేసిన కొంతకాలం జ్ఞాపకం చేశాను. అయితే ఒకరోజు ఇంట్లో కాయగూరలు వెళ్ళావు. ఆ సంఘం ముందే చెప్పారు సంఘస్థులు, మీకు పెద్ద అనుకూలం రావు, మీరు విశ్వాసంలో సేవ చేస్తే రండి లేదు చెప్పారు. కానీ ఆపేసుకుని వచ్చేసాను అక్కడికి. వారానికి మహావతి 30 రూపాయలు కానుక వచ్చేది ఆ రోజుల్లో. అయితే ఆ రోజు ఇంట్లో కాయగూరలు లేవు. కాయగూరలు లేకపోతే పొద్దునకు ఏదో కొద్దిగా టిఫిన్ చేసేసామని అయిపోయింది. కాయగూరలు పాస్టమని అన్నారు, కాయగూరలు లేవు అని అన్నారు. ప్రార్థన చేద్దామని పంపిస్తారు అనేసరికి ఒక గంట అవుతుంది. ఇంతట్లో ఒక తెలిసిన బ్రదరు, నా పరిచయమైన బ్రదరు ఒక ఆయన ఇంటికి వచ్చారు. తమ్ముడు బాగున్నావా అన్న, బాగున్నా అన్నాను అంటూ, ఏం లేదు మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను, ఆయన కాజీని కాలేజీకి వెళ్ళిపోవాలి, వస్తువు వచ్చారు. వస్తూ చెప్పించాను కవర్ తెచ్చాను. ఏంటంటే ఎదుగు ఏమీ లేదు, దొడ్లో నువ్వు వంద మొక్కలు వేసాను, మొట్టమొదటి కాయలు పండి ఏం చేయాలంటేను నా భార్య అయితే పాలు సేవ చేస్తుంది కదా, పాలు కింద చెప్పింది కాబట్టి అని చెప్పి ఒక ఆయన చేతిలో ఒక 5-6 వంకాయలతో పాటు కాయలు ఉంటుంది, 2 కోడిగుడ్లు, 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కవర్ తెచ్చి ఇచ్చాను. ఇదే విశ్వాసం అంటే. అన్నాను నా ప్రభు నాకేం కాదు తెలుసు, నా కూడా తవ్వు తెలిసాను. అంటే ఇప్పుడు చాలా మంది అనేది ఏంటంటే దేవుని సేవ అంటే బయట వారు, దేవుని సేవకు కాదు కానీ బయట వారు అనేటువంటి మాట ఏంటంటే దేవుని సేవ చేసేటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి లోటు ఉందో, వారు ఎంతో డబ్బు సంపాదిస్తున్నారు, వాళ్ళకు ఎంతో డబ్బు, విపరీతమైనటువంటి డబ్బు వాళ్ళకి వస్తుంది అనేటువంటి మాటలు మనం అక్కడక్కడ వింటా ఉంటాం. ఈ సందర్భంలో మీరు సూటిగా ఒక మాట చెప్పండి, మీరు సేవలోకి వచ్చిన తర్వాత మీరు ఎంత సంపాదించారు? నేను సేవలోకి వచ్చిన తర్వాత నేను ఏమి సంపాదించలే. ప్రభు మీద ఆధారపడినప్పుడు నాకు కావాల్సిన ప్రతి అవసరం కూడా ప్రభు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ మందిరం కట్టాం, ఇక్కడ చిన్న విషయం చేయ. ఇప్పుడు అప్పట్లో మందిరం 4 పక్కన 4 స్తంభాలు వేసి ఉండేది. పైన పాత బంగాళా పెరుగుతూ ఉండేది, కింద ఏమి ఉండేది కాదు. అంటే ఈ పరిస్థితులన్నీ నాకు తెలిసినాయే. అయితే నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే చాలా మంది బయట వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు వాళ్ళు అనేది ఏంటంటే దేవుని సేవ కంటేనే వాళ్ళు చాలా విపరీతమైనటువంటి డబ్బులు వస్తాయి, వాళ్ళకి ఎంతో సంపాదించేసుకుంటారు అనేటువంటిది లోకంలో చాలా మంది చెప్పడం మనం వింటా ఉన్నాం. దాని గురించి నేను మిమ్మల్ని అదే చెప్తున్నాను. అంటే చాలా మంది కూడా డబ్బు ఎక్కడో వచ్చేది, పాస్టర్ గారికి విదేశానికి కూడా వచ్చేదని చెప్తారు. కానీ ఎవరికైనా రావచ్చు కానీ నా విషయంలో మాత్రం మేమంతా కూడా మోకాళ్ళ మీద ఆధారపడి కన్నీటి ప్రార్థన ద్వారానే ప్రజలు పెట్టుకున్నాం. ఈ రోజు కూడా ఆకలి తప్పుడు మాకు తెలుసు. ఒక్కోసారి ఏ రోజుకి కావాల్సిన ఆహారం ఆ రోజు ప్రభు పంపించిన రీతిగానే ప్రభు మీద ఆధారపడి మా జీవితం సాగుతుంటారు. కొంతమంది అనుకుంటారు పాస్టర్ గారికి ఏంటి లోటు ఏంటి, అయ్యేంటి ఏంటి అని. కానీ అనుకుంటాను దేవుడు నా అవసరం తెలుసు కాబట్టి నాకు కావాల్సిన సమస్తమును కూడా దేవుడు నాకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ విషయం దాని మీద ఎందుకంటే ఇంత ఫస్ట్లో మీకు చెప్పాను, నేను సేవకు విషయం ప్రభు విషయం అడిగానండి. ఆ ప్రభు నాకు ఒక వాగ్దానం ఇచ్చాను కూడా చెప్పాను. ఆ వాగ్దానం చెప్తున్నాను, అతి శ్రేష్టమైన గోధుమలను గురించి నేను వాళ్ళని పోషిస్తాను. ప్రభు నాకు వాగ్దానం ఇచ్చాను కనుక ఎప్పుడే పరిస్థితి వచ్చినా సరే ప్రభు నాకు వాగ్దానం ఇచ్చావు, నేను పిలుచుకున్నా కనుక నాకు ఆ సంస్థను నన్ను గురించి ప్రార్థన చేస్తాను. ఆ విధంగా ప్రభు నాకు ఆ సమస్తంలో కూడా ప్రభు నాకు ఇస్తాను. కానీ ఈ రోజు వరకు నేను గంటగా చెప్తున్నాను, విదేశాల నుంచి ₹1 కూడా నాకు సహాయం లేదు. అంటే ఇది నేను ఎందుకు మిమ్మల్ని అడిగానంటే చాలా మంది వాళ్ళకి వచ్చేటువంటి ప్రశ్నలు అయ్యి ఈ రోజున సేవకు అంటే వాళ్ళకి కార్లు అని లేకపోతే దాన్ని ఏదో సంపాదించేసుకున్నారని అంటూ ఉన్నారు కదండి. కాబట్టి అందు గురించి మరి మిమ్మల్ని అడగడం జరిగింది. అయితే మరొక ప్రాముఖ్యమైనటువంటి మాటని మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని పరిచయకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా వెనుతిరిగి వెళ్ళిపోవాలని ఎప్పుడు అనిపించింది? అంటే అపవాది అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు. అంటే ఎందుకు నేను మిమ్మల్ని ఇక్కడ ఒకసారి ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే చాలామంది ఈ రోజున మనం ఎక్కడైనా యూట్యూబ్లో కానీ లేకపోతే ఎక్కడైనా మనం చూస్తున్నప్పుడు చాలామంది వాళ్ళు చెప్తున్నారు, మేము ఇన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్ళాం, తిరిగి లోపల కలిసిపోయాం, తిరిగి మేము దేవుని విడిచిపెట్టేస్తాం, తిరిగి మేము వెనక్కి వెళ్ళిపోయాం. కానీ మాటలు మనం వింటా ఉన్నప్పుడు అక్కడక్కడ మనం వింటానే ఉన్నాం. మరి అలా వెళ్ళిపోతున్నటువంటి వారు అలా నిజంగా అలా వెళ్ళిపోతారా? అది వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఏదో మేలు కోసం ప్రభుత్వం పడతారు, ఆ మేలు తిరిగి శ్రమలు రాగానే వెనక్కి వెళ్ళిపోవడం ఇలాంటి బట్టి తెలిపి నేను దేవుని నమ్ముకుని నాకేమి మేలు కాదని చెప్పి వెళ్ళిపోతారు. మాకు కూడా చాలా పరిస్థితులు వస్తాయి సేవలు. కానీ ఒకటేంటంటే మమ్మల్ని ప్రభు పిలిచాడు, ఫస్ట్ పాయింట్.
రెండవది ఆయన పిలుపు మాకు ఉంది కనుక వాక్యం ఒక మాట చెప్తాను, నాకంటే మీరు చేయి వేసి నేను తోటి చూచేవాడు నాకు పాత్రుడు కాడు అని. కాబట్టి నాగటి మీద చేసాం ఇంక వెనకెళ్ళే పరిస్థితి మాత్రం మాకు లేదు. వస్తే పరిస్థితులు వస్తాయి. చాలామంది అంటారు దీనికన్నా ఉద్యోగం చేసుకుంటేనో అది చేసుకుంటేనో ఇది చేసుకుంటేనో చాలా బాగుంటుంది కదా, లేకపోతే సేవ అయినా అని ఆ పరిస్థితులు చాలా మటుకు ఎదురవుతాయి లోపల కాదు. కానీ ఒకటి మాత్రం బాగా అర్థం చేసుకుంటే ప్రభు మనం పిలిచాడు. నిజంగా విశ్వాసి ప్రభు పిలుపున్నవాడు. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి మాత్రం వెళ్తారు. బైబిల్లో మనం చూద్దాం, శత్రుఘ్న విషయంలో అద్భుతంగా ఉన్నారు. అగ్నిగుండం ముందు వచ్చినా వెనక్కి మాత్రం తగ్గలేదు. ఇది మనం చూసినప్పుడు ప్రియ దైవజనుడు మరి ఎండి పాల్రాజు గారు, మహమ్మద్ పాల్రాజు గారు, నిజానికి వారికి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, అనేకమైనటువంటి వ్యతిరేకతలు వచ్చినాయి. వెనుదిరిగి నువ్వు రావాలి అనేటువంటి ఇబ్బందులు కూడా ఆయన ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా ఆయన నమ్మినటువంటి దేవుడిని మరి పట్టుకొని చివరి వరకు కూడా విడిచిపెట్టకుండా కష్టాలు మరి ఎన్నొచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా ప్రేమతో స్వీకరించి పస్తుల్లో ఉన్నప్పటికీ అవన్నీ కూడా ప్రేమతో ప్రభు కొరకు భరించి మరి ఆ కుటుంబం దేవుని కొరకు మరి ముందుకు కొనసాగుతున్నటువంటి కుటుంబం, మరి వీరి యొక్క సాక్ష్యము ఎంతో గొప్ప సాక్ష్యం. మరి అవన్నీ కూడా మరి మనం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు మాత్రమే మరి మీ ముందు మనం పెట్టడం జరిగింది. కాబట్టి వీరి యొక్క సాక్ష్యాన్ని బట్టి మీరు ఎవరైనా కూడా ప్రోత్సహించబడినట్లయితే మరి దేవుని కృపను బట్టి, మరి దేవుడు మీ ఇచ్చిన కృపను బట్టి, ఆ మాటను బట్టి మీరు కూడా ప్రోత్సహించబడాలని నేను ఆశిస్తా ఉన్నాను. ఈరోజు ఈ దైవజనుడితో కలిసి మరి మీతో ఉండడం నాకెంతో సంతోషాన్ని ఇస్తా ఉంది. దేవుడు ఆశీర్వదిస్తే మరొక దైవజనుడిని నేను మీకు పరిచయం చేసే కార్యక్రమాన్ని నేను మీకు చేస్తాను. అలాగే దైవజనుడి యొక్క మరి సత్యమణి పాస్రం గారు, మరి ఆమె కూడా మంచి సాక్ష్యం అయ్యారు. మరి వీలైతే పాస్రం గారు కూడా మరి నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఆమెకు రక్షణ సాక్ష్యం మరి ప్రేక్షకులైనటువంటి వారికి పంచుకోవాలనేటువంటి ఆశ నాకు ఉంది. మరి అటువంటి అవకాశం మీరు నాకు కల్పిస్తారా? తప్పకుండా. ఇది ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఈరోజు మనం దైవజనుడిని కలుసుకోవడం, వారికి ఉన్నటువంటి కొన్ని విషయాలు మరి మీకు తెలియజేయడం జరిగింది. దేవుడు ఆశీర్వదిస్తే మరొక సందర్భంలో దైవజనురాల్ని నేను మీకు పరిచయం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతాను. అంతవరకు దేవుని కృప మనకందరికీ కూడా తోడుగా ఉండును గాక. అయ్యగారు మీకు వందనాలు. మీకు విలువైనటువంటి సమయాన్ని మరి మా కొరకు వెచ్చించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి మీకు అందరికీ కూడా ప్రభు పేరట మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.